హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో మార్నింగే ఎక్కడికి స్టార్ట్ అయిపోయామంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. బాబుని నిద్రలోనే లేపిచ్చేసుకుని అలా స్వెటర్ వేసేసి ఇంకా వెళ్తున్నాము మార్నింగే. యాక్చువల్లీ 7 o'clockకే స్టార్ట్ అయిపోయాం మేము. చూసారు కదా ఇక్కడ వాళ్ళ డాడీ కూడా మంచిగా ఇంకా రెడీ అయిపోయాడు. వాడిని ఇంకా పడుకొని అప్పుడే లేచాడు. ఇంకా యాక్చువల్లీ లేపించేసాం లేపించేసి ఇలా స్వెటర్ అంతా బాగా వేసేసుకొనేసి ఇక వెళ్దాము అని చెప్పేసి కొంచెం వర్క్ ఉందన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. అందుకనేసి అంటే అమ్మ వాళ్ళ ఊర్లో వర్క్ ఉంది, అందుకనేసి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. బైక్లో వెళ్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరు నుంచి గోరెంట్లకి బైక్లో అయితే వెళ్తున్నామండి మేము ఇక్కడ. సో చూసారు కదా, ఇదన్నమాట బైక్లో అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వాళ్ళ మామకి బాయ్ చెప్పేస్తున్నాము, ఇక మేము వెళ్తాము అని చెప్పేసి. సో దారి మధ్యలో టిఫిన్ తిందామని చెప్పేసి ఇక్కడైతే ఆపాము. అక్కడ చాలా బాగుందండి టిఫిన్ సెక్షన్ కానివ్వండి, అక్కడ మనకు అన్నీ అవైలబుల్లో చాలా బాగుంటాయి. హైవేలోనే వస్తుంది మనకు మొత్తం అన్ని బ్రాండ్స్ కూడా అక్కడ ఉంటాయి. సో మేమైతే టిఫిన్ చేద్దాము అని చెప్పేసి ఆగాము. యాక్చువల్లీ చాలా ఆకలిగా ఉండింది, అంతసేపు జర్నీ, పైగా ఆ బైక్లో కూర్చోవాలంటే నడుము చాలా నొప్పిస్తుంది. ఇక్కడ టిఫిన్కి అయితే da 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 da. ఇక్కడ ఎందుకు ఆగినాం మనం? మమ్మ తినడానికి, టిఫిన్ తినడానికి. అబ్బా చూడండి గాయస్ ఏం చేస్తున్నాడు, పడిపోతాం. దేవాంశ్ ఇక్కడ కూడా నా చెప్పులు వేసుకోవాలా? ఇక్కడ కూడా బాగుంది మొత్తం అంతా సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్.
సో గైస్ చూసారు కదా, అలా మేము టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ చాక్లెట్స్ అయితే కనిపించాయి, అందుకని చాక్లెట్ తీసుకొని వెళ్దామని అని తీసుకున్నాము. యాక్చువల్లీ ఒకటే తీసుకున్నాము, ఎందుకంటే బాబుకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఫుల్ జలుబు దగ్గు ఉండింది. వాడు ఇంకా ఎక్కువ తిన్నాడు అనుకోండి, బాగా లేకుండా అయిపోతుంది, ఇంకా ఎక్కువగా అని తీసుకోలేదు. సో ఇంటికి అయితే వెళ్ళిపోయాము. దాని తర్వాత మా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో నేను ఏది కూడా షూట్ చేయలేకపోయాను, బికాస్ వర్క్స్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ అమ్మ వాళ్ళు బాబుకి బట్టలు తీపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చారన్నమాట. ఈ షాపు ఐడియా ఉంటుంది కొంతమందికి, గోరెండ్లలో వాళ్ళకి. ఇదే అన్నమాట మంచిగా ఉండేది క్లోత్స్కి సంబంధించి. సో ఇక్కడ వచ్చేసి అమ్మ చూపిస్తుంది, ఇక్కడ బాబుకి బట్టలు తీసుకున్నాము 2 జతలు. వచ్చినప్పుడల్లా తీసి పంపిస్తూనే ఉంటారు, వాడికి వద్దు అని అన్నా కూడా తీసుకో బాబుకి, వాడొక్కడే కదా అని చెప్పి తీపిస్తూనే ఉంటారు ఎప్పుడు. సో అలా బట్టలు అయితే తీసుకొనేసాము. దాని తర్వాత నెక్స్ట్ ఇక మేము మా ఫేవరెట్ పానీపూరి అయితే తిన్నామండి. సో పానీపూరి నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా కన్నయ్యని, అంత బాగా బొట్టు పెట్టిందో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలా బొట్టు పెడుతుంది అన్నమాట మనోడికి. నేను పెడితే అసలు పెట్టించుకోడు, నేను పెట్టినా కూడా ఇయర్ బడ్తో చిన్నగా ఇప్పుడు నా బొట్టు ఎంత ఉందో అంత పెడతానన్నమాట వాడికి, అంతే. అదే అమ్మ అయితే అలా బాగా గుండ్రంగా పెడుతుంది. ఎంత క్యూట్గా కనిపిస్తున్నాడు కదా వాడు. వాడికి హెల్త్ కూడా ఇంకా బాగాలేదు పాపం, అందుకనేసి అలా డల్గా ఉన్నాడు. అయినప్పటికీ ఊరికే ఉండలేదులేండి, మనోడికి హెల్త్ బాగాలేకోకున్నా సరే అస్సలు ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా అది చేస్తూనే ఉంటాడు. చూసారు కదా, అక్కడ షాప్లో ఉన్న వాళ్ళని కూడా ఒక ఆట ఆడిచ్చేస్తాడు మనోడు అందరినీ. ఆ రేంజ్లో ఉంటుంది మనోడి అల్లరి. అయినా పర్లేదు, చిన్నపిల్లలు అలా అది చేస్తేనే కదా బాగుంటుంది. సో దేవాంశ్ అయితే ఇలా మంచిగా ఆ అక్కతో బాగా ఆడుకున్నాడు. వెళ్ళిన ప్రతి ఒక్కరిని బాగా గుర్తుపెట్టుకుంటాడండి. ఇప్పుడు వాడికి మాటలన్నీ బాగా వస్తున్నాయి, అందుకనేసి అందరినీ మాట్లాడతాడు. అక్క అని అంటాడు, ఆంటీ అని చెప్పడము, ఇలా అందరినీ చాలా బాగా పిలుస్తాడు. వాడి ముద్దు మాటలు ఎంత క్యూట్గా అనిపిస్తున్నాయో మాకైతే. నేనైతే చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అవుతున్నా మా వాడితో. ఇంక ఇక్కడ పైన స్టెప్స్ కూడా ఎక్కేసాడండి, ఎప్పుడు ఎక్కేసాడో తెలీదు, నాకే తెలియకోకుండా ఎక్కేసి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. రా వెళ్దాము అంటే అస్సలు రావట్లేదు, అక్కడే కూర్చొని అక్కడి నుంచి ఇంకా పిలుస్తున్నాడు అన్నమాట నాన్నని. మా డాడీని పిలుస్తున్నాడు, చూడు నన్ను అని చెప్పేసి. సో వెళ్దాము అంటే ఇక్కడ చూసారు కదా, లాగుతున్నా కూడా నేను రాను అనేసి అక్కడే కూర్చొని చూస్తున్నాడు. వాడికి ఏదైనా ఒక వ్యూ నచ్చిందంటే ఇంకా అక్కడే కూర్చుంటాడు చాలా వరకు. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, పానీపూరి అయితే తినేసాము. మా ఫేవరెట్ పానీపూరి, గోరెంట్లకి వెళ్ళిన ప్రతిసారి డెఫినెట్లీ తింటాము. ఇక్కడ పానీపూరి, దహీపూరి, మసాలా పూరి అన్నీ బాగా తింటామన్నమాట. ఒకేసారి అన్నీ మిక్స్ చేసేసి తినేస్తాము చాలా బాగా. ఇంకా దేవాంష్కి అయితే ఇక్కడ ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు ఇచ్చేస్తాడు ఆ అన్నయ్య, అంత క్యూట్గా ఉంటాడు కదా బాబు. అందుకనేసి దాదాపుగా ఆ రోజు 10-12 దాకా ఇచ్చాడండి పూరీలు. అంటే వీడేం తినడు, జస్ట్ ఊరికేనే అలా నలిపేస్తాడు అంతే. సో ఇవన్నమాట, మేమైతే వెళ్ళి పానీపూరి మాకు నచ్చినవన్నీ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. అంతే, ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి ఇంట్లో, ఎందుకంటే బాబు కొంచెం హెల్త్ బాగాలేకుండా ఉంది కాబట్టి ఎక్కువ షూట్ చేయలేకపోయాను. దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మరీ స్టార్ట్ అయిపోయాము. ఇదేంటి ఏం లేదు వీడియోలో అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము వచ్చింది ఓన్లీ 2 days కోసం మాత్రమే, ఏదో వర్క్ ఉండి వచ్చాము. ఇక్కడ నేను చెప్తున్నా అన్నమాట అమ్మకి, ఏంటమ్మా జుట్టు అంతా ఇలా ఉంది అని కదా. మళ్ళీ మీరే రాండి చైతు బర్త్డేకి. సరేలేమ్మా, బాయ్. సో స్టార్ట్ అయిపోయినాము, ఇంకా టైం ఆల్రెడీ 7:30 అట్లా అవుతుంది. దివాన్ష్ రెడీనా? పోదామా బెంగళూరుకి, పోదామా? ఇక్కడ బాబాలు సిద్ధిలు అన్నీ వదిలేసి పోదామా? బాయ్ చెప్పు దివాన్ష్, అమ్మమ్మ తాతయ్య బాయ్ చెప్పి. ఎంత బాగా చెప్తున్నాడో బాయ్ అని. బాయ్ రెడీ. ఇంకా పప్పి కూడా చేస్తున్నాడు. పప్పి ఆంటీ నాన్న పప్పి కర్ దివాంశ్, నాన్న పప్పి కర్ పప్పి కర్ నాన్న నానిన్ కర్. ఓకే అజ్జీ కచ్కర్.
ఇంట్లో పూల చెట్లు బాగా కాస్తున్నాయి, మొత్తం సూపర్గా ఉన్నాయి కదా. సో ఇంకా ఇక్కడ అన్నీ రెడీ చేసుకుంటున్నాము. బైక్లోనే వచ్చాము కాబట్టి ఇంకా మరి రిటర్న్ బైక్లోనే వెళ్తున్నాము. ఎంత నడుము నొప్పి వచ్చేస్తుందంటే ఆ బైక్లో, కానీ ఇంకా తప్పదు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతాము అని చెప్పేసి బైక్ని ప్రిఫర్ చేస్తామన్నమాట ఈసారి. ఇంక ఇక్కడ అమ్మ చూడండి ఎలా ఫేస్ పెట్టుకుందో. అదే చెప్తున్నా ఇక్కడ ఏంటంటే మేము వచ్చినప్పుడు ఆనందము, అదే మేము వెళ్ళినప్పుడు బాధగా ఉంటుంది అమ్మ అని అదే చెప్తున్నా అండి ఇక్కడ నేను. అంతే కదా, మన పేరెంట్స్కి ఎప్పుడు మనం వెళ్ళామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే వచ్చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళు చాలా సాడ్గా ఉంటారు. నెక్స్ట్ ఇక దారి మధ్యలో ఇక్కడ ఆగామండి, కొంచెం అలా రెస్ట్ తీసుకుందాం అనేసి. ఇంకా నాకు ఈ ప్లేస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందంటే, పైగా మనం నేచర్ లవర్స్ కాబట్టి చూసారు కదా ఎంత బాగుండిందో, అసలు చాలా సూపర్గా ఉండింది ఆ ప్లేస్ అంతా కూడా. నెక్స్ట్ అయితే టిఫిన్ తిందామని చెప్పేసి ఆగాము. మనం ఎప్పుడు టిఫిన్ ఉడిపి లాంటి హోటల్స్లోనే చేస్తామండి. ఎందుకు నాకు ఉడిపి అన్నా కానీ అలా ఆ ఫుడ్ మాత్రమే చాలా ఇష్టము. నెక్స్ట్ ఇక ఇక్కడ మేమైతే దోశ ఆర్డర్ చేసుకున్నాం, దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ ఇవి 2 ఆర్డర్ చేసుకున్నాం. అవే కదా పర్ఫెక్ట్ టిఫిన్స్లో ఎప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకునే దోశలు అయితే ఇలా పర్ఫెక్ట్గా అసలు రానే రావు. వచ్చినా కూడా వాళ్ళు చేసేలాగా చట్నీస్ మనం చేసుకోలేము కదా, వాళ్ళ చట్నీ ఏమో తెలియదు మరి, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో నాకైతే చాలా ఇష్టము, అందుకనేసి నేను ఎప్పుడు దోశ అండ్ ఇడ్లీ సాంబార్ అయితే బాగా ప్రిఫర్ చేస్తాను. ఇంక ఇక్కడ మనోడికి తినిపించేస్తున్నాము, వాడు తినేస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. పైగా వాడికి అసలే హెల్త్ కూడా బాగాలేదు, అందుకని చెప్పేసి బాబుకు కూడా తినిపించేసి మేము తినేసి సో అలా వచ్చేసాము. అదేంటోనండి, ఇంటికి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, వచ్చేసేటప్పుడు కొంచెం బాధగా అనిపిస్తుంది. హెవీ హార్ట్తో వస్తాము, అంతే తప్పదు, మన లేడీస్కి వెళ్ళాలి, ఆ తర్వాత రిటర్న్ వచ్చేయాలి, అంతే అంతే కదా. ఎవరికైనా ఇది యాజ్ యూజువల్ రొటీన్. నా ఒక్కదానికే కాదు అనుకుంటా, ఈ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో గాయస్ చూసారు కదా, ఇదే అండి మన వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్టయితే గాయస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఇక మీదట వస్తూనే ఉంటాయి. సో మిమ్మల్ని నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. సో నా లైఫ్లో ఏమేమి జరుగుతూ ఉంటాయో ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. కొంచెం గ్యాప్ వచ్చింది, ఎందుకంటే కొంచెం టాడ్లర్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి దేవాంశ్ బాబు ఫుల్ అల్లరి చేస్తున్నాడు, అందుకనేసి వాడిని చూసుకోవడమే పెద్ద హెక్టిక్ వర్క్ అయిపోతుంది. బట్ స్టిల్ నేనైతే మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. సో టిఫిన్ చేసుకున్నాక ఇక ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఇంకా వాళ్ళ మామ వాళ్ళు, శిరీష, పిన్ని, అలాగే బాబాయ్ వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నాడు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ గాయ్స్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.